మరణం రుచి చూడకుండా బ్రతికే నరుడెవరు? ప్రతి ప్రాణి చావుని తప్పక రుచి చూస్తుంది. ఈ మరణంతో మనిషి జీవితం ముగిసిపోలేదు. తాము చేసుకున్న కర్మల నిమిత్తం దేవుని ముందు హాజరు కావాల్సి ఉంటుంది. అలా మనిషి చనిపోయిన తర్వాత సజీవిగా లేపబడడాన్నే పునరుద్ధానం అంటారు. యేసు పునరుద్ధానం చెందుతారు అన్న స్పృహ ఉంటే కనీసం శిష్యులు సమాధి ద్వారం వద్ద ఎదురు చూస్తూ ఉండేవారు. కానీ కొందరు స్త్రీలు తప్ప సమాధి వద్దకు ఎవ్వరూ వెళ్ళలేదు. అంతేకాదు, యేసు చనిపోయి పునరుద్ధానం చెందారా అంటే పునరుద్ధానము పొందిన శరీరంలో సాధారణ శరీరంలో ఉండే బలహీనతలు లేకుండా అక్షయమైనదిగా బలమైనదిగా లేపబడుతుంది. మరి యేసు దేహాన్ని భూతమని భ్రమించిన శిష్యులను హెచ్చరిస్తూ దేహానికి అయిన గాయాలను యేసువారు చూపిస్తూ ఆయన సజీవంగా ఉన్నారని బయలుపరుచుకుంటారు. పునరుద్ధానం చెందిన శరీరానికి మరణం అనేది ఉండదు. కాబట్టి యూదుల కళ్ళ ముందే ఉధృతంగా దేవుని రాజ్య సువార్తను ప్రకటించవచ్చు. కానీ యేసువారు గురైంది శిలువ శిక్షకు కాబట్టి గాయాలతో బయటపడి స్పృహలోకి వచ్చారన్న విషయం తెలిసే అవకాశమే లేకుండా అదే రాజసువార్తను మారువేషాల్లో ఉంటూ ప్రచారం చేసిన వైనాన్ని మనం గమనిస్తాము. దేవునికి నరులకు మధ్యవర్తిగా ప్రవక్తగా బాధ్యతను పరిపూర్తి చేసి దేవుని యొక్క కుడి పార్శ్వమున కూర్చుంటకు యేసుక్రీస్తు వారు ఆసీనుడయ్యను. ఇది పునరుద్ధానం అని అనబడదు. ప్రళయ దినాన ప్రజలందరూ తీర్పు కోసం లేపబడేదే అంతిమ పునరుద్ధానం.